తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. 50 ఏళ్ల స్నేహం ఒక్క రాత్రిలో శాశ్వత వీడుకోలుగా మారింది. 10 రోజుల క్రితం చిరునవ్వుతో మనకేం కాదు అన్న మనిషి ఇవాళ మహాప్రస్థానంలో మౌనంగా నిద్రపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కళ్ళలో నీళ్లు, గొంతులో బాధ. ఈరోజు నివాళిగా మారిన ఆ అనుబంధం కథ ఏంటో చూద్దాం. టాలీవుడ్లో మరో విషాద ఘటన. సీనియర్ నటుడు, నిర్మాత జీవి నారాయణరావు బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే టాలీవుడ్ యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. అయితే ఈ మరణం మెగాస్టార్ చిరంజీవిని ఎంతగా కదిలించిందో, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటో చూస్తే మీకే అర్థమవుతుంది. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు సినిమా కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఆయన తండ్రి జీవి ప్రసాదరావు సినిమా పంపిణీ రంగంలో కొంతకాలం పనిచేశారు. అలాగే సారథి స్టూడియోకు మేనేజింగ్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. అంటే సినిమా రంగం ఆయనకు కొత్తేమీ కాదు. చిన్నప్పటి నుంచే ఆ వాతావరణంలోనే పెరిగారు జీవి నారాయణ. 1973లో మద్రాస్ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫిలిం ఇన్స్టిట్యూట్లో మొదటి బ్యాచ్లో నారాయణరావు శిక్షణ పొందారు. అంతులేని కథా చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయన ఆ తర్వాత సుమారు 100కు పైగా సినిమాల్లో నటించారు. అంతులేని కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించారు. చిత్రాలన్నీ తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నవే కావడం విశేషం. నటుడిగానే కాక నిర్మాతగా కూడా ఆయన తనదైన శైలిలో పనిచేశారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లి నీకు, శుభం నాకు వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో టీవీ సీరియళ్ల నిర్మాతగా, నటుడిగా చురుగ్గా వ్యవహరించారు జీవి నారాయణరావు. జీవి నారాయణరావుకు ఇండస్ట్రీలో ఎంతో మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రజనీకాంత్, చిరంజీవులకు నారాయణరావు మంచి మిత్రుడు. సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, విద్యాసాగర్, దేవదాస్ కనకాల వంటి వారు ఆయనకు రంగస్థల మిత్రులు. ఈ మిత్ర బృందంతో కలిసి ఆయన తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. చిరంజీవి కష్టకాలంలో ఆయన హీరో అయ్యే ముందు నుంచే జీవి నారాయణరావుతో అనుబంధం ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రోజుల్లో నారాయణరావు తరచుగా చిరంజీవి ఇంట్లో భోజనం చేసి ఖర్చుల కోసం చిన్న మొత్తాలు అడిగి తీసుకెళ్లేంత సాన్నిహిత్య అనుబంధం వారిది. చిరంజీవి తండ్రి కూడా నారాయణరావును ఎంతో ప్రోత్సహించేవారు. చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం యముడికి మొగుడు, అలాగే దేవాంతకుడు వంటి విజయవంతమైన చిత్రాలను నారాయణరావు నిర్మించారు. ఒక నటుడిగా, నిర్మాతగా వారి ప్రయాణం ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో ముడిపడి ఉంది. 1977 నుంచి నారాయణరావు తనకు పరిచయమని చిరంజీవి అన్నారు. తాను, నారాయణ, రాజేంద్ర ప్రసాద్, హరిప్రసాద్ చెన్నైలో ఒకే రూమ్లో ఉండేవాళ్ళమని, తను మాకు సీనియర్, సినిమా గురించి చాలా విషయాలు చెప్తూ సరదాగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. తాను నిలదొక్కున్నాక నిర్మాతగా నాకు చెయ్యాలని అడిగితే వెంటనే చేశాను. అలా ఒక 3 సినిమాల దాకా నారాయణకి చేశానని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటుడిగా అవకాశాలు ఇప్పించాలని చెప్పారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది నిజమేనని ఒప్పుకున్నారు చిరంజీవి. 10 రోజుల క్రితం కలిసి మన ఊరి పాండవులకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాను, నువ్వు ప్రమోట్ చేయాలంటే సరే అన్నానని చిరంజీవి భావోద్వేగంతో అన్నారు. గంటసేపు మాట్లాడుకున్నాక తనతో ఫోటో కూడా దిగాలని అంటే దిగానని, ఆరోగ్యం జాగ్రత్త అంటే మనకేం కాదు అన్నాడని గుర్తు చేశారు చిరంజీవి. కొంచెం మొండి మనిషి, వెళ్తున్నప్పుడు ఆల్ ది బెస్ట్ అని చెప్పానని, కానీ అదే గుడ్ బై అవుతుందని అనుకోలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు చిరంజీవి. నారాయణ కుటుంబం తన కుటుంబమని, ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని భావోద్వేగంతో చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.